నమస్తేనండి. ఈ వీడియో క్రేన్ బాడీ యొక్క మరికొన్ని విషయాలను తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ముఖ్యంగా ఈ క్రేన్ బాడీని అనేక దేశాలలో పవిత్రమైన పక్షిగా చూస్తారండి. ముఖ్యంగా యుగాండాలో చూస్తే యుగాండా జాతీయ జెండా మీద ఈ క్రేన్ బాడీ యొక్క పక్షి యొక్క చిహ్నం ఉండిద్దండి. ముఖ్యంగా జపనీస్ సంస్కృతిలో కూడా ఈ క్రేన్ బార్డ్ని అత్యంత పవిత్రంగా, అదృష్టానికి, దీర్ఘాయువుకు చిహ్నంగా చూస్తారండి. జపనీస్ కొంగ వచ్చేసి ఎర్రటి కిరీటంతో ఉండిద్దండి. దీన్ని టాంచో అని కూడా పిలుస్తారు. కొంగలు ఎగరడం కంటే నడవడానికే ఎక్కువగా ఇష్టపడతాయండి. వీటి పొడవైన కాళ్ళు నిస్సార నీటిలో నడవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. క్రేన్ బర్డ్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేక లక్షణం వచ్చేసి ఏంటంటే, కొంగలు జీవిత భాగస్వామిని ఏకజీవిత భాగస్వామిగా జీవిస్తాయండి. కొంగలు హేరాన్ పక్షులకు మాదిరిగానే ఉంటాయండి. హేరాన్లు కొంగలకు తేడా వచ్చేసి వాటి తల మీద ఉన్న కిరీటాలను బట్టి, అవి ప్రవర్తించే విధానాలను ప్రదర్శించే విధానాన్ని బట్టి తేడాను గమనించవచ్చండి. ఈ క్రేన్ బార్డ్ వచ్చేసి ముఖ్యంగా వాటి జీవిత భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి అనేక విన్యాసాలు ప్రదర్శించిద్దండి. ముఖ్యంగా దీనిలో భాగంగా నాట్యం చేసే విధానము. ఇవి ఈ మగ కొంగల వివిధ భంగిమలలో నాట్యం చేస్తాయండి. వివిధ రకాలుగా అరుస్తూ, ఎగురుతూ, మధ్య మధ్యలో ఏవైనా పుల్లలు కానీ, గడ్డి పూచలు కానీ విసురుతూ, ముక్కుతో విసురుతూ, వివిధ నడకలు చేయడం, దూకడం, అనేక నాట్య విన్యాసాలను ఇవి ఆడకొంగల కోసం ఇంప్రెస్ చేయడానికి చేస్తాయండి. ఇది ఈ వీడియోలో గమనించవచ్చండి. హూపింగ్ అనే క్రేన్ బార్డ్ కూడా చాలా పెద్దదైన కొంగ ఒకటండి. ఇది ఉత్తర అమెరికా పక్షులలో అతి పెద్దదైన పక్షి అండి. ఇది 5 అడుగుల ఎత్తు ఉంటుందండి. 2.5 మీటర్ల వరకు దీని రెక్కలు విస్తారంగా కలిగి ఉంటాయండి. ఇది బరువు వచ్చేసి 26 పౌండ్ల వరకు బరువు ఉండిద్దండి. ముఖ్యంగా కొన్ని జాతుల కొంగులు వచ్చేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయండి. మరి కొన్ని వచ్చేసి నిశ్చలంగా సంవత్సరం పొడుగుతా జీవితాంతం స్థిరంగా ఆ ప్రాంతంలోనే జీవిస్తాయండి. థ్యాంక్ యూ.